ఒకసారి ఒక గుడ్డి ఆయన ఉన్నాడంట. అయితే ఆ గుడ్డి ఆయనకి ఎవరో ఒక పెద్ద ఆయన చక్కగా ఏం చేశాడంటే ఆ గుడ్డి ఆయన్ని తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్లో చక్కగా ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న డబ్బుతో ఆయన పైన ఏదో జాలితో ఆ గుడ్డి వ్యక్తితో, బాబు నేను నీకు వైద్యం చేయిస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే వైద్యానికి అయ్యే ఖర్చు అంతా చేసి ఐ డోనార్ని వెతికి, అంటే కళ్ళు దానం చేసే వాళ్ళని ఎవరినో వెతికి చక్కగా కొత్త కళ్ళు తీసుకొని వచ్చి ఎవరో దానం చేస్తే ఆ కళ్ళని ఏం చేశారంటే ఈ గుడ్డివానికి అమర్చారు. అయితే ఈ గుడ్డివాడు ఇప్పుడు ఏమయ్యాడంటే చక్కగా కనుచూపు కలిగినోడు అయ్యాడు. కన్నులతో చక్కగా చూస్తూ ఉన్నాడు. అయితే కన్నులతో చూస్తా చక్కగా హాస్పిటల్లో నుంచి బయటకు వస్తా ఆయనకి అవయవ దానం చేసిన అంటే లైక్ అవయవ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సహకరించి ఆ వైద్యం అంతా చేయించిన ఆ గొప్ప వ్యక్తి బయట ఉంటే ఆయన వైపు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి చేతులెత్తి దండం పెట్టి, బాబు నీకు చాలా ధన్యవాదాలు, చిన్నప్పటి నుంచి నేను కళ్ళతో చూడలేకున్నాను, కానీ నువ్వు నాకు ఏం చేసావంటే చక్కగా కళ్ళు పెట్టించావు, నీకు వందనాలని చెప్పి వెళ్ళిపోతా ఏం చేశాడంటే ఆయన ఇదివరకు గుడ్డివానిగా ఉండి అడుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక కర్ర ఉండేది. ఆ స్టిక్ ఆయనకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. ఆ కర్ర పట్టుకొని అంత తడుముకుంటా ఎక్కడ గొట్టలు ఉన్నాయి, ఎక్కడ గతుకులు ఉన్నాయి, ఇవన్నీ ఎత్తుక్కుంటా ఎక్కడ మనుషులు ఉన్నారు, దారి ఉందా, ప్రాపర్ ఉందా లేదా అని చూసుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే కళ్ళు వచ్చినాయో ఆయన ఏం చేశాడంటే ఆ హాస్పిటల్ నుంచి బయటికి రంగాల్నే ఆ కర్రని పక్కన విసిరేసాడంట. అప్పుడు ఆ పెద్ద ఆయన పక్క నుండి అడిగారంట, ఏంటి బాబు ఆ కర్ర నీకు ఇన్ని సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి ఎంత హెల్ప్ చేసింది, ఇదిగో ఒక 2 రోజుల్లో నీకు కళ్ళు వచ్చినాయి, ఈ కళ్ళు రాగానే కళ్ళు మంచిగా కనపడుతుండగానే నీకు బాగా సహాయం చేసిన కర్రని ఎందుకు అంత విసిరేసావు, ఇంకా దీంతో పని లేదన్నట్లు ఎందుకు అలా ఇసిరి కొట్టావు అని చెప్పి అంటే ఆయన అన్నాడంట, ఇంక దాంతో నాకు పనే ఉందండి, ఇంక దాంతో నాకు పనే ఉందండి, ఇంక దానివల్ల నాకు ఉపయోగం ఏముంది, ఇంకా అది నా జీవితంలో దాని యొక్క అవసరత ఏమీ లేదు, అందుకే నేను దాన్ని అలా ఇసిరేసాను అన్నాడు. ఈ సంఘటనని ఒక సాదృశ్యంగా తీసుకొని ఒక గొప్ప వ్యక్తి ఒక కోట్ రాశారు. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ కోట్, ఏమనంటే ద బ్లైండ్ మ్యాన్ వెన్ హీ గెట్స్ ద ఐస్ ద ఫస్ట్ థింగ్ హీ డస్ ఇస్ త్రో అవే హిస్ స్టిక్. ఒక గుడ్డివానికి ఎప్పుడైతే కళ్ళు వస్తాయో మొట్టమొదటిగా అతడు విసిరేసేది ఏంటంటే అతని చేతిలోని కర్ర అనే ఒక సామెత ఇంగ్లీష్లో పుట్టుకొచ్చిందనమాట. ఎందుకు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంవత్సరాంతపు ఆరాధన కూడికల్లో మనందరం ఇక్కడ చేరి ఉన్నాం కదా దేవుని స్తుతించటానికి. చాలా సందర్భాల్లో మనం కూడా ఈ గుడ్డివానిలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. మనం గుడ్డివారిగా ఉన్నప్పుడు, అంటే ఇండీడ్ వీఆర్ నాట్ బ్లైండ్ పీపుల్, మనం గుడ్డి వాళ్ళం కాదు, కానీ చాలా సందర్భాల్లో మనం హెల్ప్లెస్గా ఉన్నప్పుడు మనకి చాలా సహాయాన్ని అందించిన ఆ కర్ర లాంటివేవో చాలా ఉంటాయి. అవి మనుషులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేరెంట్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి ఆ కర్రలాగా మన జీవితంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో, ఎప్పుడైతే మనకి దానివలన ఇంకా ఉపయోగం తీరిపోతుందో వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ గుడ్డివాడు కర్రని ఇసిరేసినట్లు మనం ఏం చేస్తామంటే ఇసిరేస్తూ ఉంటాం. ఎందుకు ఆ గుడ్డివాడు ఆ కర్రని ఇసిరేయాలి? ఆ కర్రను అలా ఉంచుకోవచ్చు కదా, లేకపోతే ఆ కర్రని ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా, లేకపోతే ఆ కర్రని ఇంట్లో పెట్టుకొని ఇదిగో ఈ కర్ర లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేను లేను అని దాని వైపు చూస్తూ తన గత జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ హీ కుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్, దేవునికి కృతజ్ఞుడై బ్రతకొచ్చు. కానీ గుడ్డివాడు మొట్టమొదటిగా ఇసిరేసింది ఏంటంటే కర్ర. ఈరోజు చాలామంది తమ జీవితాల్లో తాము హోప్లెస్గా ఉన్నప్పుడు, ఆశ లేకుండా ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ కర్రలాగా ఏవేవైతే ఉపయోగకరంగా ఉన్నాయో అవసరం తీరిపోయిన వెంటనే కర్రలాగా అన్నిటిని ఇసిరేస్తున్నారు. ఈ రాత్రి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఈ గుడ్డివానిలాగా కర్ర విసిరేసే వారిలాగా మనం ఉండకూడదు, కానీ ఆ కర్రని గుర్తుపెట్టుకుంటూ ఆ కర్రని బట్టి ఎప్పుడు కృతజ్ఞులమై బ్రతకడం నేర్చుకోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా.
దైవజనులు ఎందుకు ఈ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేశారు తెలుసా? చాలా సందర్భాల్లో విశ్వాసులమని పిలువబడుతూ, దేవుని పిల్లలమని పిలువబడుతూ, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో మనం కూడా అవసరం తీరిపోయిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత వీఆర్ వెరీ అన్గ్రేట్ఫుల్ ఫర్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా కృతజ్ఞత లేని వారిగా మనం బ్రతుకుతూ ఉంటాం. చివరికి దేవుణ్ణి కూడా కర్రలాగా ఇసిరేస్తారండి. ఎవరిని చెప్పండి? దేవుణ్ణి కూడా కర్రలాగా ఇసిరేస్తారు. అనారోగ్యం వస్తే దేవుని దగ్గరకు వస్తారు. అనారోగ్యం తీరిపోయిన తర్వాత దేవుడు గుర్తుకురాడు వీళ్ళకి. అనారోగ్యం ఉన్నప్పుడేమో ప్రభువా నువ్వు లేకుండా నేను లేనయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా, నీవే ఆధారమయ్యా, నీవే నా సహాయకుడు అయ్యా అని ఎంత బతిమాలుతారో దేవుణ్ణి. ఒకసారి ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, అడుక్కునే వాళ్ళంటే గుడి బయట అడుక్కుంటారంట, భక్తులేమో గుడి లోపల అడుక్కుంటారంట కదా. మనందరూ దేవుని సన్నిధిలో అడుక్కునేవారమే, లైక్ బతిమాలుకునేవారమే, దేవుని పాదాల దగ్గర గోజాడేవారమే. కానీ అవసరం తీరిపోయిన తర్వాత దేవుని కూడా ఒక కర్రలాగా విసిరేస్తూ ఉంటాం. అలా విసిరేయకూడదనే దైవజనులు కృతజ్ఞత కూడికలు మనందరం ప్రభుని స్తుతించడానికి ఏర్పాటు చేశారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో మీకు కర్రగా ఉన్న ఏవో ఒకసారి ఆలోచించండి. కర్రగా మీకు సహాయంగా ఉన్నవేవో, మీ జీవితము, మీ ఆయుష్, మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఉద్యోగము అన్నీ మీకు కర్రవలే ఆధారంగా ఉండుండొచ్చు. వాటన్నిటిని బట్టి ఏం చేయాలి చెప్పండి? దేవుని రాత్రికాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఈ 3 దినాలు ప్రభుని స్తుతిద్దాం. ఈ 3 దినాలు మరచిపోకుండా దేవుని ఆరాధిద్దాం. విడిచిపోకుండా దేవుడు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి హృదయం, ఇక్కడున్న ప్రతి నోరు, ఇక్కడున్న ప్రతి ఆత్మ, ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి పర్సనల్గా, వ్యక్తిగతంగా ఎవ్రీవన్ షుడ్ వర్షిప్ గాడ్ విత్ దేర్ హోల్ హార్ట్. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆత్మతో దేవుని స్తుతించండి. అందుకే ఈ ప్రాంగణంలోనికి వచ్చే ముందు ఏదో అల్లా టప్పాగా రావద్దు, నామకే వస్తే రావద్దు, ఇన్విటేషన్ 1కి 4 సార్లు చెప్పారని రావద్దు. ఇక్కడికి దేవుని స్తుతించటానికి, ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి మీ హృదయాల్ని సిద్ధపరచుకొని రండి దేవుని స్తుతించడానికి. కనుక మీకున్న వాటన్నిటిని బట్టి, దేవుడిచ్చిన ప్రతి మంచిదాన్ని బట్టి దేవుని స్తుతించండి. అలానే దేవుడు మనకి ఇవ్వని వాటిని బట్టి కూడా దేవుని స్తుతించాలి. హబక్కుకు భక్తుడు అంటాడు కదా, మందలో దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందించెదను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందరికి ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండకపోవచ్చు. మీరు ప్రేమించిన వారిని కోల్పోయి ఉండొచ్చు ఈ సంవత్సరంలో. మీరు ఉద్యోగరీత్యా నష్టపోయి ఉండొచ్చు, వ్యాపార రీత్యా నష్టపోయి ఉండొచ్చు, కుటుంబ పరంగా కోల్పోయి ఉండొచ్చు, బంధాలు విడిపోయి ఉండొచ్చు. వాట్ ఎవర్ మే హ్యాపెన్. కొన్ని సందర్భాల్లో జీవితంలో కొన్నిసార్లు అలలు లాంటి అనుభవాలు మనకి చెలరేగుతుండొచ్చు. కొంతమందికి అఫ్ కోర్స్ ఇట్స్ హ్యాపీ. కొంతమంది జీవితంలో వివాహం జరగవచ్చు, కొంతమంది జీవితంలో ఇంకేవో సంతోషకరమైన శుభ సందర్భాలు ఈ సంవత్సరంలో జరగవచ్చు. కొంతమంది పోయిన వాటిని పొందుకోవచ్చు, కొంతమంది పోయిన బంధాలు కలుపుకొని ఉండొచ్చు ఈ సంవత్సరంలో. కొంతమందికి మేలు జరిగింది, కొంతమందికి కీడు జరిగింది. అయితే మేలు జరిగిన వారు స్తుతించాలి, అంతకంటే ఎక్కువగా కీడు జరిగిన వారు ప్రభుని స్తుతించాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు విడిచిపోయిన మనుషులను బట్టి దేవుని స్తుతించాలి. రాని ఉద్యోగం గురించి దేవుని స్తుతించాలి. ఇదిగో రాని ఆరోగ్యం గురించి, నీ ప్రార్థనలు కొన్నిసార్లు అన్ఆన్సర్డ్గా ఉన్నప్పుడు, వినబడని ప్రార్థనల వల్లే ఉన్నప్పుడు వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ 3 దినాలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను దేనిని బట్టి ప్రభుని స్తుతించాలి అనే క్వశ్చన్ని పక్కన పెట్టేసి దేవుని స్తుతించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఆయన మంచి దేవుడు. గడిచిన కాలంలో చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇక ముందు కూడా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో మన హృదయం అంతటితో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక గుడ్డివాడు కర్రని ఇసిరేసినట్లు దేవుడిని ఇసిరేయకూడదు, మనుషుల్ని ఇసిరేయకూడదు, తల్లిదండ్రులను ఇసిరేయకూడదు, భార్యని ఇసిరేయకూడదు, భర్తని ఇసిరేయకూడదు, ఉద్యోగాలను ఇసిరేయకూడదు, వ్యాపారాన్ని ఇసిరేయకూడదు, పని వారిని విసిరేయకూడదు, నీ తోటి సహకారులను విసిరివేయకూడదు. ఆ తర్వాత నీకు ఆసట్టగా బాసట్టగా ఉన్న వేటినైనా కూడా విడిచిపెట్టకుండా, ఈ కృతజ్ఞతా కూడికల్లో కేవలం దేవుణ్ణే కాదు జ్ఞాపకం చేసుకునేది, మన చుట్టూ ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పట్ల కూడా షో సమ్ గ్రాటిట్యూడ్.
అ కైండ్ ఆఫ్ లవ్, కృతజ్ఞతతో కూడిన ప్రేమను మీ తోటి వారికి ఈ సభల ద్వారా మీరు పంచమని దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ఈ కృతజ్ఞత కూడికల్లో దేవుని స్తుతిద్దాం, మరి ఎక్కువగా ప్రభుని కనపడదాం, మరి ఎక్కువగా దేవుని స్తుతిస్తూ మన హృదయాలన్నిటినీ యేసయ్య దగ్గర సమర్పిస్తూ ప్రభు విశ్వాస యాత్రలో మనందరం ముందుకు సాగిపోదాం. ఖచ్చితంగా ఈ 3 దినాలు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు యేసయ్య మనందరి మధ్యలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ప్రార్థనలో శక్తి ఉందనుకుంటాం, కానీ ప్రార్థనకి మించిన శక్తి స్తుతిలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో గోడల చుట్టూ స్తుతిస్తూ తిరుగుతూ ఉంటే ఎరికో కోటగోడలు ఏమైపోయినాయి అండి? కూలిపోయినాయి. స్తుతి ఎరికో ప్రాకారములను కదిలించి వేసింది, ప్రాకారపు కోటగోళ్ళు కూలిపోయేలా చేసింది. ఈ రాత్రి ఈ 3 దినాలు మనం ప్రభుని స్తుతిస్తుండగా 2024 సంవత్సరం అంతా జరగని గొప్ప కార్యాలు ఈ 3 దినాల్లో వేసే జరిగించబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. ఈ 300 అంటే ఇప్పుడు 29వ తారీఖున మనం ఉన్నాం. ఇంకా 2 దినాల్లో 2025 సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం. ఇది 2024 సంవత్సరం 366 రోజులు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు 363 రోజులు అయిపోయినాయి. ఇవాళ 364 రోజుల్లో ఉన్నాం. యాక్చువల్గా ఈ 364 రోజులు జరగని కార్యాలు, జరగని అద్భుతాలు, రాని ఆరోగ్యం, రాని ఉద్యోగం, రానిది ఏదైనా నువ్వు స్తుతిస్తూ ఉంటే ఈ 3 దినాల్లో యేసయ్య నీ కోసం జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్, ఆశతో రండి. కమ్ విత్ ఎ హోప్, ఒక నిరీక్షణతో రండి ప్రాంగణంలోనికి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి. అందరం సంఘమంతా కలిసి దేవుని స్తుతిద్దాం. సంఘమంతా ప్రభుని స్తుతిస్తుండగా దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. కనుక ఆ కార్యాల కోసం విశ్వసిస్తూ మనం దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప యేసయ్య మన అందరికీ సమృద్ధిగా దయచేయును గాక.